మత్స్యకారుల వలసలు వెళ్లాల్సిన అవసరమే లేకుండా వారు మన తీర ప్రాంతాల్లోనే చేపల వేట సాగించి వారు వేటాడిన మత్స్య సంపదను గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు వీలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బృహత్తర పథకాన్ని రచించింది. ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో 4 హార్బర్ల నిర్మాణం పూర్తి కాగా 2 హార్బర్లు త్వరలో పూర్తి కానున్నాయి. మరో 4 హార్బర్ల పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఏళ్ల తరబడి చేపల కోసం గుజరాత్ తీర ప్రాంతానికి వలసలు పోయి అష్ట కష్టాలు పడుతూ వస్తున్న ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మత్స్యకారులు కొనియాడుతున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని గతంలో చూడలేదంటున్నారు వారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి చిత్తూరు జిల్లా తడ వరకు సుదీర్ఘమైన సాగర తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్కి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘమైన ఈ తీర ప్రాంతాన్ని సద్వినియోగపరుచుకోవాలన్న ఆలోచన ఎందుకోగాని గత పాలకులు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోనే ఏపీకి ఈ సాగర తీరమే తిరుగులేని వరమని భావించారు. దీన్ని చక్కగా వినియోగించుకుంటే రాష్ట్రం తిరుగులేని విధంగా అభివృద్ధి చెందడమే కాకుండా మత్స్యకారుల తలరాతనే మార్చేయవచ్చునని ఆయన నిశ్చయించారు. ఈ ఆలోచనలోంచే ఆయన 10 ఫిషింగ్ హార్బర్లకు ప్లాన్ చేశారు. వీటిలో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో నిర్మిస్తోన్న హార్బర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఓవైపు నీళ్లు, మరోవైపు కన్నీళ్లు. దశాబ్దాలుగా సిక్కోలు మత్స్యకారుల బతుకు చిత్రం ఇది. కళ్ళ ముందు అనంతమైన సముద్ర తీర సంపద ఉన్నా పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాలు, దేశాలు వలస వెళ్ళేవాళ్ళు. పాదయాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి వీరి కష్టాలను చూసి మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఓవైపు పోర్టు నిర్మిస్తుండగా మరోవైపు హార్బర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ శరవేగంగా జరుగుతున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పరిశీలిద్దాం. దేశంలో గుజరాత్ రాష్ట్రానికి పొడవైన తీర ప్రాంతం ఉంది. దాని తరువాత సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నది మనకే. ఆంధ్రప్రదేశ్కు 975 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. ఇదే మనకి అడ్వాంటేజ్ అంటారు జగన్మోహన్ రెడ్డి. దీనిలో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 193 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఇంచుమించు 150 దాకా మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 2 లక్షల మందికి పైగా మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. ఇంతకాలం వీరు చేపల వేట కోసం గుజరాత్ వరకు వలసలు పోయేవారు. దాంతో దుర్భర జీవితాలు గడపాల్సి వచ్చేది. 2018లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు తీర ప్రాంత గ్రామాలన్నింటా మత్స్యకారుల గోడు విన్నారు. అప్పుడే నేను విన్నాను, నేను ఉన్నాను అని భరోసా ఇచ్చారు. మాట ఇచ్చారు కాబట్టి అధికారంలోకి రాగానే దానికి కట్టుబడి ప్రణాళికలు సిద్ధం చేయించారు. ఆ క్రమంలో భాగంగానే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇంచుమించు 390 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ హార్బర్ను ఏడాదిన్నరలోగా పూర్తి చేసి మత్స్యకారులకు అందుబాటులోకి తెస్తామని అధికారులు అంటున్నారు. మన ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామం దగ్గర 386 కోట్లతో ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఫిషింగ్ హార్బరు నిర్మాణం పూర్తి అయితే మరి సుమారు 20,000 మందికి ఉపాధి లభిస్తుంది. దీని మీద మరి పరోక్షంగా కూడా మరి కొంతమంది 10,000 వరకు పరోక్షంగా దీని మీద ఉపాధి పొందే అవకాశం ఉంది. ఈ హార్బర్ నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇవి మరి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఒక సంవత్సరంన్నర లోపలే దీన్ని పూర్తి చేసి ప్రజలకి, మత్స్యకారులకి ప్రత్యేకంగా అందించేటువంటి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలన్న ఆలోచన గతంలో ఎవ్వరూ చేయలేదు. అందుకే ఇక్కడి మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తీరాలకు వలసపోయేవారు. దశాబ్దాల తరబడి మత్స్యకారులు నరకయాతన పడుతున్నారు. ఇప్పుడు ఈ దుస్థితి నుండి వారిని విముక్తి చేసే దిశగా అడుగులు పడిపోయాయి. తమ ప్రాంతంలో హార్బర్ కడతారని తాము కనీసం ఊహించను కూడా లేదని మత్స్యకారులు అంటున్నారు. ఇప్పటికి అన్ని పథకాలు మనోడు ఇచ్చిన పథకాలు కనుక అప్పుడు తక్కువ చెప్పింది ఎక్కువ ఇచ్చిన వల్ల ప్రజలు చాలా అభివృద్ధిగా ఉంది, చాలా బాగానే ఉంది. ఇప్పటికైతే బాగా ఉంది. జట్టి రావడం కూడా చాలా ప్రజలందరూ కూడా మంచి దీనికి ఫీల్ అవుతుంది. ఏరియా మొత్తం ఎక్కడి నుంచి మా శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి అన్ని పెసరస్ ఏరియాలు కూడాను
శబాస్ అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా బాగానే చెప్తాను అందరూ. ఇప్పుడు ఇది స్టార్ట్ అయితే ఎవరు బయటికి వెళ్ళరు, అందరు ఎక్కడ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే చాలామంది చాలా దేశాలు పట్టడం వల్ల ఇక్కడ ఊళ్ళో లేకపోవడం వల్ల ఇదే ఈ హార్బర్ ఇక్కడ తయారైందనుకో ఒక్కడు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఎలాగే అందరికీ పథకాలు వేశారో ఇప్పుడు అందరూ ఎలాగో జీవిస్తారో ఎంత చక్కగా ఉందో ఇదే జట్టు ఇక్కడ స్టార్ట్ అయిందనుకో వలసలు ఎవరు వెళ్ళే పని ఉండదు. అందరూ ఇక్కడ కష్టపడుకొని ఇక్కడే భవిష్యత్తులో అందరూ బాగుంటారు. ఇంకా శబాస్ అన్నట్టుగా ఇంకా బాగుంటుంది. అది ఇక్కడ నుండి ప్రభావం అంటే మా పిసరస్ ఏరియాలో ఇలా జరిగే విషయం ఇప్పుడు ఇలా ఉంది. టీడీపీ హయాంలో మత్స్యకారులను అసలు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తమ తలరాత మారిపోయిందంటున్నారు మత్స్యకారులు.